వర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెప్పారు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు ఆయన. ఇంకా వైసీపీలోనే ఉంటే ప్రజలకు ఏం చేయలేనని అర్థమైందంటున్న కిడారితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షం నుంచి ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరారు. ఈరోజు ఉదయం కర్నూలు జిల్లా చెందినటువంటి పుట్ట రాజశేఖర రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. మరోవైపు విశాఖ జిల్లా నుంచి కూడా ఎమ్మెల్యే జాయిన్ అయ్యేందుకు విజయవాడ చేరుకున్నారు. విశాఖ జిల్లాకు చెందినటువంటి అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు తెలుగుదేశం చేరుతాం పుచ్చుకున్నారు. కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు సమక్షంలో ఆయన అధికార పార్టీలో చేరినారు. ఎందుకు తెలుగుదేశంలోకి రావాలనుకుంటున్నారు అనే విషయాలతో పాటు భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుందనే అంశాలు మనం ఎమ్మెల్యేతో మాట్లాడదాం. ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటున్నారు? ఈ చేరికల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఆదివాసీ ప్రాంతంలో ఈవేళ అభివృద్ధికి సామర్థ్యంలో ఉంది. చాలా కాలం నుండి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ఈవేళ మరి అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండడం, ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నేను ఉండటం, దానివల్ల మరి ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడం చాలా బాధాకరం. అందువల్లనే ఈవేళ మరి ప్రభుత్వంలో చేరితే, ప్రభుత్వం ఉంటే ఆదివాసీ ప్రాంతానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు కూడాను అరకువేలి ప్రాంతాన్ని దత్తత తీసుకోవడం, అక్కడ కూడా కోట్లాది రూపాయలు నిధులు మరి ఏంటంటే రిలీజ్ చేయటం, దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో నేను మా ఎంపీపీలు జడ్పీటీసీలు గిరిజన ప్రాంతంలో ఉన్న జడ్పీటీసీలు ఎంపీపీలు అందరం కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన వర్గాలన్నీ కూడా వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ బాక్సైట్ కానీ ఇతరత్ర తవ్వకాలు కానీ అదేవిధంగా ఏదైతే పవర్ ప్లాంట్స్ కానీ వాటి విషయంలో మీరు ఏదైనా హామీ ముఖ్యమంత్రి నుంచి పొందారా? ఏ అంశాలు ఆయనతో మీరు ఇప్పటివరకు చర్చించారు? ముఖ్యంగా బాక్సైట్ విషయం మేము మాట్లాడడం జరిగింది. తరతరాల నుండి బాక్సైట్ ఉద్యమంలో గిరిజనులందరూ కూడా ఆదివాసులందరూ కూడాను పోరాటం చేస్తున్నారు. బాక్సైట్కు సంబంధించి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా తవ్వదు అని ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. అందువల్లనే బాక్సైట్ని తవ్వను అని చెప్పే దానికి నేను నమ్మి ఖచ్చితంగాను తెలుగుదేశం ప్రభుత్వంలో చేరడం జరిగింది. మైనింగ్స్ అన్ని కూడా నిధులతో ముడిపడి ఉన్నాయి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని జగన్ ఆరోపిస్తా ఉన్నారు. దీనికి ఎటువంటి సమాధానం చెప్తారు? మరి గతంలో చాలా మంది కూడా ఇలా చేరడం జరిగింది రకరకాలైన పార్టీల్లో. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఈవేళ పక్కనున్న రాష్ట్రంలో టీఆర్ఎస్లో తెలుగుదేశం వాళ్ళు చేరడం జరుగుతుంది. వీటన్నిటికీ రకరకాలుగా మీడియా ప్రకారంగా మాట్లాడే పరిస్థితి. ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలి, ప్రజల్ని ఏదో రకంగా ఇచ్చేయాలి, ప్రజలను నా పక్క తిప్పుకోవాలనే ఆలోచనతో ఈ రకంగా మాట్లాడుతుండవచ్చు. గతంలో చరిత్ర ఎప్పుడు చూసినా సరే చాలా మంది నాయకులు ఈ రకంగా వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, వాళ్ళ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం మారటం జరిగింది. థ్యాంక్ యూ. ఇది సర్వేశ్వరరావు చెబుతున్నటువంటి అభిప్రాయం. అభివృద్ధి కోసమే తామంతా కూడా అధికార పార్టీలో చేరుతున్నామనే విషయాన్ని సర్వేశ్వరరావు చెబుతున్నారు. మరి కొంచెంసేపట్లో ఈ ప్రారంభం కారాబోతుంది. ఎన్టీవీ